పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెల్కమ్ టు సైన్మా 2.0. అభిమానులంతా తమ హీరోల్ని ఎలా చూడాలనుకుంటున్నారో మేకర్స్ కి ఒక అంచనా ఉంటుంది. హీరోల గత చిత్రాలు వాళ్ళు చేసిన రోల్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి నెవర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేయడానికి మేకర్స్ తాపత్రయపడుతూ ఉంటారు. ఇప్పుడు నీల్ కూడా అదే చేస్తున్నారా? తారక్ తో షాహిద్ కి షేక్ హ్యాండ్ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? చూసేద్దాం, వచ్చేయండి. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ తారక్ నీల్ సినిమా గురించి మండే మార్నింగ్ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. జిమ్ లో తారక్ షర్ట్లెస్ బ్యాక్ లుక్ ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. ఫైర్ ఎమోజీస్ తో వావ్ అనిపిస్తుందంటున్నారు అభిమానులు. తారక్ లుక్ తో పాటు మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా వైరల్ అవుతోంది తెలుసా? ఈ సినిమాలో ఇప్పటిదాకా టొవినో థామస్ అనుకున్న రోల్ కోసం ఇప్పుడు షాహిద్ కపూర్ కి ఆఫర్ చేస్తున్నారట. నార్త్ లో వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్ ఇదే. ఇటీవలే హృతిక్ తో కలిసి వార్ 2 చేశారు తారక్. ఇప్పుడు తన సినిమాలో మరో బాలీవుడ్ ఆర్టిస్ట్ కి ఛాన్స్ ఇస్తున్నారన్న విషయం నార్త్ లో ఎగ్జైటింగ్ గా వైరల్ గా మారుతోంది. ఆల్రెడీ కబీర్ సింగ్ తో సౌత్ కెప్టెన్ తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది షాహిద్ కి. ఇప్పుడు నీల్ లాంటి డైరెక్టర్ తో పనిచేయడానికి ఆయన ఇంట్రెస్టింగ్ గా ఉన్నారన్నది న్యూస్. ప్రస్తుతం షాహిద్ కాక్టైల్ 2 రిలీజ్ హెక్టిక్ లో ఉన్నారు. జూన్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ లో తారక్ సినిమా గురించి ఖచ్చితంగా న్యూస్ రివీల్ చేస్తారని ఎదురు చూస్తున్నారు అభిమానులు. సినిమా ఏదైనా కాన్సెప్ట్ ఎలా ఉన్నా మైథలాజికల్ టచ్ ఇవ్వడం కామన్ గా కనిపిస్తోంది ఇండస్ట్రీలో. పూర్తి ఆధ్యాత్మిక చిత్రాలు, పురాణ పురుషులకు సంబంధించిన కాన్సెప్ట్లు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మైథలాజికల్ కాన్సెప్ట్లు జిగేల్మంటున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజుకు రిలీజ్ అయిన రాకా లుక్ తో కడుపు నిండిపోయింది అన్నది ఫ్యాన్స్ చెబుతున్న మాట. ఇది జస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, అంతకు మించి ఉంటుందన్న వార్తలు ఊరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మైథలాజికల్ టచ్ ఉంటుంది అన్నది లేటెస్ట్ గా వైరల్ అవుతున్న విషయం. మన దగ్గర మేకింగ్ లో ఉన్న అత్యంత భారీ సినిమాల్లో ఈ మైథలాజికల్ ఫ్యాంటసీ టచ్ ఉంది. చిరు చేస్తున్న విశ్వంభరలోనూ ఆ టచ్ ఉంది. మహేష్ నటిస్తున్న వారణాసిలోనూ శ్రీరామచంద్రుడి ప్రస్తావన ఉంది. టైటిల్లోనే వారణాసి వైబ్ కనిపిస్తోంది. ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నప్పుడు కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ అనుకున్నారంతా. కానీ అందులో ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ హిస్టారికల్ టచ్ ఇచ్చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఇంకా థ్రిల్లింగ్ మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నది అందరినీ ఊరిస్తున్న విషయం. మార్పు ఒక్కటే మార్పు లేనిది అని ఎలా అంటామో, వాట్ నెక్స్ట్ అనే పదం ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుందని అనాలి. ఒక అడుగు ముందుకేసామంటే వాట్ నెక్స్ట్ అని అడుగుతూ ఉంటారు. అన్ని ఇండస్ట్రీస్లోనూ కామన్ పాయింట్ ఇది. మనం కూడా కాస్త ఫోకస్ చేద్దాం రండి. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎవరు అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు? మెగాస్టార్ అయినా ఏమంటారు అనేది మొన్నటిదాకా కనిపించిన ఆసక్తి. ఇప్పుడంటే మొత్తం పాన్ ఇండియా కల్చర్ వచ్చేసి స్టార్ హీరోల ముందు ట్యాగ్లు మారిపోయాయి. కానీ టాప్ చైర్లో నెక్స్ట్ మెగాస్టార్ ఎవరనే మాటకి ఒక వైబ్ ఉండేది. మన దగ్గర ఈ పదానికున్న క్రేజ్ లాగే ఉత్తరాదిన కూడా హూ ఈజ్ నెక్స్ట్ షారూక్ అనే పదానికి ఉంటుంది. నెక్స్ట్ షారూక్ ఎవరు? ఇప్పుడు నార్త్ లో వైరల్ అవుతున్న విషయం ఇదే. షారూక్ పని అయిపోయిందేమో అని అనుకుంటున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాలిచ్చి ఐఎమ్ బ్యాక్ అని స్ట్రాంగ్ గా చెప్పేశారు సిల్వర్ స్క్రీన్ పఠాన్. ఇప్పుడు షారూక్ ఆ రేంజ్ లో ఉండగానే ఆయన ప్లేస్ ని కబ్జా పెట్టడానికి నార్త్ లో ఓ స్టార్ ట్రై చేస్తున్నారు అన్నది వైరల్ వార్త. ఇంతకీ ఆ స్టార్ ఎవరని ఎవరు అడగడం లేదిప్పుడు. దానికి మారుగా దురంధర్ స్టార్ వైపు చూస్తున్నారు జనం. రీసెంట్ గా షారూక్, రణవీర్ బర్త్డే పార్టీలో కలుసుకున్నప్పటి నుంచి ఈ విషయం మరింత జోరందుకుంది. రణవీర్ మరి కాసింత ఫోకస్ పెడితే త్వరలో షారూక్ ప్లేస్ కొట్టేయడం ఖాయమనే ఒపీనియన్ గట్టిగానే వినిపిస్తోంది. ఫ్యాన్స్ లో ట్రెండ్ అవుతున్న ఈ విషయం ఇద్దరు స్టార్ల చెవిలో పడితే ఎలా స్పందిస్తారో చూడాలన్నదే అందరి కుతూహలం. కాలీవుడ్ లో సీక్వెల్ సీజన్ నడుస్తోంది. అక్కడ సూపర్ స్టార్, చిన్న స్టార్ అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా తమ పాత కథలను సరికొత్తగా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో తెలిసిన కథల కొనసాగింపులను ఫ్రెష్ గా చూసేయడానికి ప్రిపేర్ అవుతున్నారు జనాలు.
ముత్తువేల్ పాండ్యన్ రాక కోసం మరోసారి ఎదురుచూస్తున్నారు. ఈసారి మరింత డోస్ పెంచి యాక్షన్ డబుల్ చేస్తారని టాక్. సీక్వెల్లో కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్వర్క్ నేపథ్యంలో సాగుతుందని టాక్. ముత్తువేల్ పాండ్యన్ గతాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారట కెప్టెన్. సూపర్ స్టార్ ఖాతాలోనే కాదు, చిన్నోడు కార్తీ ఖాతాలోనూ సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది. సర్దార్ హిట్ అవ్వడంతో సర్దార్ 2 మీద ఆశలెక్కువగా కనిపిస్తున్నాయి. వాటన్నింటికంటే ఎక్కువగా ఖైదీ సీక్వెల్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు జనాలు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్న లోకేష్ నెక్స్ట్ ఖైదీ 2ని తెరకెక్కిస్తారు అన్న హోప్ కనిపిస్తోంది తంబిల్లో. ఖైదీ సీక్వెల్ కంప్లీట్ కాగానే మా విక్రమ్ సీక్వెల్ మీద కూడా కాన్సంట్రేట్ చేసేయండి గురు అని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అందుతున్నాయి లోకేష్కి. మూకుత్తి అమ్మన్కి సీక్వెల్ చేస్తున్నారు నయన్. ఈ సినిమాకి అడ్వాన్స్ వద్దని ఆ డబ్బుతోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్మాణాన్ని తీసుకున్నారు లేడీ సూపర్ స్టార్. అటు ఆర్య నటించిన సార్పట్టా పరంపరైకి సీక్వెల్ ఆన్ కార్డ్స్ అన్నమాట. సూర్య కంగువకి కూడా సీక్వెల్ ప్లానింగ్స్ ఉన్నాయి. సినిమా అనుకున్నంత క్లిక్ అయి ఉంటే ఈ పాటికే సీక్వెల్ సెట్స్ మీదుండేది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కాకపోవడంతో సెకండ్ పార్ట్ మీద డౌట్స్ ఉన్నాయిప్పుడు. కానీ ఎప్పటికైనా తీస్తా అంటున్నారు డైరెక్టర్. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇంకోసారి చూడాలనిపించేలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈచ్ ఫ్రేమ్ టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా. ఎస్, లేటెస్ట్గా రిలీజ్ అయిన పోచమ్మ సిరీస్ ట్రైలర్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులోని మాట కూడా ఇదే. ఆహా అని మెచ్చుకుంటున్నారంతా. ఆహా ఒరిజినల్ సిరీస్గా తెరకెక్కింది పోచమ్మ. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్కి విశేషమైన స్పందనొస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, ఆ తల్లి మహిమను అంచనా వేయలేక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది అనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. మిస్టికల్ థ్రిల్లర్ కాంటెంట్ చూసే ఆడియన్స్ని ఈ వెబ్ సిరీస్ ఎంగేజ్ చేస్తుందన్నది మేకర్స్ మాట. ఆద్యంతం థ్రిల్లింగ్ కాంటెంట్తో ఆకట్టుకుంటోంది పోచమ్మ సిరీస్ ట్రైలర్. యువర్ సిన్ హ్యాజ్ ఎ విట్నెస్, మీ పాపాలకి సాక్షి ఉంటుంది అనే ట్యాగ్లైన్ని ట్రైలర్లో డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తోంది యూత్. ఒకవైపు స్వచ్ఛమైన ప్రేమ, ఇంకోవైపు అమ్మవారి రూపం, పెద్దలు చేసే కుతంత్రాలు అన్నీ కలిపి పోచమ్మ ట్రైలర్ని ఇంట్రెస్టింగ్గా ఎస్టాబ్లిష్ చేశాయి. ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఆహా ఓటీటీలో పోచమ్మ సిరీస్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు అర్జున్ అంబటి, రమేష్ ఇంద్ర, ప్రియా, స్నేహల్ అండ్ అదర్స్. పోచమ్మ సిరీస్లో మీ పర్ఫార్మెన్స్ చూడటానికి మేం కూడా వెయిటింగ్ అంటున్నారు ట్రైలర్ చూసిన జనాలు. ఇది వాల్టి సైమా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.